సత్య టీవీ వార్తలకు స్వాగతం. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషించే ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు పెరిగిపోతున్నాయి. కేవలం బస్సు ఆపలేదనే కారణంతో ఒక మహిళ రెచ్చిపోయి ప్రవర్తించింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే డ్రైవర్ ను చెప్పుతో కొట్టి తన బంధువులను పిలిపించి మరీ దాడి చేయించింది. కృష్ణా జిల్లా మోపిదేవిలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మహిళ అంతలా ఎందుకు రెచ్చిపోయింది? బస్సు ఆపలేదని ఆగ్రహం, కండక్టర్ చెప్పినా వినకుండా డ్రైవర్ పై దాడి. ఇది మోపిదేవిలో శుక్రవారం జరిగిన ఘటన. వివరాల్లోకి వెళ్తే అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెన వద్ద ఒక మహిళ ఎక్కబోయింది. అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ బస్సును వెంబడించి మోపిదేవి ప్రధాన సెంటర్ వద్ద అడ్డగించింది. అందరూ చూస్తుండగానే బస్సులోకి ఎక్కి డ్రైవర్ చెంపపై చెప్పుతో కొట్టింది. అంతటితో ఆగకుండా చెల్లపల్లి బస్ స్టాండ్ వద్దకు తన బంధువులను పిలిపించి డ్రైవర్ పై మరోసారి దాడి చేయించింది. ఈ పరిణామంతో బస్ స్టాండ్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో ఉన్న తమ సహచర ఉద్యోగిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళ బంధువైన ఒక కానిస్టేబుల్ రంగు ప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండానే పంచాయతీని సర్దుబాటు చేశారు. ఎందుకు కొట్టాను? మేము పులిగడ్డది అక్కడ స్టాప్ ఉంది, అక్కడ ఆపల. ముందుకెళ్ళారు, బ్రిడ్జ్ కూడా ఎక్కలేదు. ఇంకా ముందుకెళ్ళారు. మేము ముందుకెళ్ళేసి అప్పుడు ఆపలా ఫోన్ ఇచ్చేసాడు. అప్పటి నుంచి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వెనకాల నుంచి వారం కొట్టుకుంటానే ఉన్నాను. టోల్ గేట్ దగ్గర చూస్తూనే ఉన్నారు. బస్సులో నుంచి చూసాను కొడుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు. టోల్ గేట్ దగ్గర స్లో చేశారు టికెట్ తీసుకోవడానికి. అక్కడ ఆగి నుంచున్నాం, అక్కడ ఆపల. మళ్ళీ అక్కడ ఏంటి గుడి దగ్గర ఆపాడు. నాకు టైం దాటదు. ఒక నిమిషం నేను